శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 3వ అధ్యాయం. సాయిబాబా అనుమతి, వాగ్దానము, భక్తులకు బాబా నియమించిన పనులు, బాబా కథలు, సముద్ర మధ్యమున దీపస్తంభము, బాబా ప్రేమ, రోహిలా కథ, అమృతతుల్యములైన బాబా పలుకులు, సాయిబాబా యొక్క అనుమతియు వాగ్దానము. వెనుకటి అధ్యాయములో వర్ణించిన ప్రకారము శ్రీ సాయి సచ్చరిత్ర వ్రాయుటకు బాబా పూర్తి అనుమతిని సొంగుచు ఇట్లు నుడివిరి. సచ్చరిత్ర వ్రాయు విషయములో నా పూర్తి సమ్మతి కలదు. నీ పనిని నీవు నిర్వర్తించుము, భయపడకుము, మనస్సు నిలకడగా ఉంచుము, నా మాటల యందు విశ్వాసం ఉంచుము. నా లీలలు రాసినచు అవిద్య అంతరించిపోవును. శ్రద్ధాభక్తులతో వానిని వినిన వారికి ప్రపంచమందు వ్యామోహము క్షీణించును. బలమైన ప్రేమభక్తి కెరటములు లేచును. ఎవరైతే నా లీలలలో మునిగెదరో వారికి జ్ఞానరత్నములు లభించును. ఇది విని రచయిత మిక్కిలి సంతోషించెను. వెంటనే నిర్భయుండయ్యను. కార్యము జయప్రదముగా సాగునను ధైర్యము కలిగెను. అటుపైన శ్యామా వైపు తిరిగి బాబా ఇట్లనెను. ప్రేమతో నా నామము ఉచ్చరించిన వారి కోరికలన్నీ నెరవేర్చెదను. వారి భక్తిని హెచ్చించెదను. వారినన్ని దిశలయందు కాపాడెదను. ఎవరైతే మనఃపూర్వకముగా నాపై పూర్తిగా ఆధారపడి ఉన్నారో వారి కథలు వినునప్పుడు అమితానందమును పొందెదరు. నా లీలలను గానము చేయు వారికి అంతులేని ఆనందమును, శాశ్వతమైన తృప్తిని ఇచ్చెదనని నమ్ముము. ఎవరైతే నన్ను శరణు వేడెదరో, భక్తి విశ్వాసములతో నన్ను పూజించెదరో, నన్నే స్మరించెదరో, నా రూపమును తమ మనస్సును నిలుపుకునెదరో వారిని దుఃఖబంధముల నుండి తప్పింతును. ప్రాపంచిక విషయములన్నిటినీ మరచి నా నామమునే జపించుచు, నా పూజనే సల్పుచు, నా లీలలను చరిత్రమును మననము చేయుచు ఎల్లప్పుడూ నన్ను జ్ఞప్తియందుంచుకుని వారు ప్రపంచ విషయములంతెట్లు తగులుకుందురు. వారిని మరణము నుండి బయటకు లాగెదను. నా కథలు వినినచో సకల రోగములు నివారింపబడును. కావున భక్తి శ్రద్ధలతో నా కథలను విను. వానిని మనమున నిలుపుము. ఆనందమునకు, తృప్తికి ఇదియే మార్గము. నా భక్తుల యొక్క గర్వాహంకారములు నిష్క్రమించును. నా లీలలు వినువారికి శాంతి కలుగును. మనఃపూర్వకమైన నమ్మకము గలవారికి శుద్ధ చైతన్యముతో తాదాత్మ్యము కలుగును. సాయి సాయి అను నామమును జ్ఞప్తియందుంచుకున్నంత మాత్రమున చెడు పలుకుట వలన, వినుట వలన కలుగు పాపములు తొలగిపోవును. భక్తులకు వేర్వేరు పనులు నియమించుట. భగవంతుడు వేర్వేరు భక్తులను వేర్వేరు పనులకు నియమించును. కొందరు దేవాలయములు, మఠములు, తీర్థములలో నది ఒడ్డున మెట్లు మొదలగునవి నిర్మించుటకు నియమితులగుదురు. భగవంతుని లీలలను పాడుటకు కొందరు నియుక్తులగుదురు. కొందరు తీర్థయాత్రలకు పోవుదురు. సచ్చరిత్ర రచన నాకు నియమింపబడినది. విషయజ్ఞానము శూన్యమగుటచే ఈ పని నా అర్హతకు మించినది. అయినచో ఇంత కఠినమైన పని నేనెందుకు ఆమోదించవలను? సాయిబాబా జీవిత చరిత్రను వర్ణించగలవారెవ్వరు? సాయి యొక్క కరుణయే ఇంత కఠిన కార్యమును నెరవేర్చు శక్తిని నాకు ప్రసాదించినది. నేను చేత కలము పట్టుకొనగానే సాయిబాబా నా అహంకారమును పరిహరించి వారి కథలను వారే వ్రాసికొనిది. కనుక ఈ గ్రంథమును రచించిన గౌరవము సాయిబాబాకే చెందుతుంది కాని నాకు కాదు. బ్రాహ్మణుడనై పుట్టినప్పటికీ శృతి, స్మృతి అను 2 కండ్లు లేకుండుటచే సాయి సచ్చరిత్రను నేను వ్రాయలేకుంటుని. కాని భగవంతుని అనుగ్రహము మూగవానిని మాట్లాడినట్లు చేయును, కుంటివానిని పర్వతము దాటునట్లు చేయును. తన ఇచ్ఛానుసారము పనులు నెరవేర్చుకుని చాతుర్యము ఆ భగవంతునికే కలదు. హార్మోనియమునకు గాని వేణువునకు గాని ధ్వనులు ఎట్లు వచ్చుచున్నవో తెలియదు. అది వాయించువానికే తెలియను. చంద్రకాంతము ద్రవించుట, సముద్రము పొంగుట వాని వాని వల్ల జరగవు. అది చంద్రోదయం వల్ల జరుగును. బాబా కథలు దీపస్తంభములు. సముద్ర మధ్యమందు దీపస్తంభములుండును. పడవలపై పోవారు ఆ వెలుతురుతో రాళ్ళు, రప్పల వల్ల కలుగు హానులను తప్పించుకుని సురక్షితముగా ప్రయాణింతురు. ప్రపంచమను మహాసముద్రములో బాబా కథలను దీపములు దారిచూపును.
అవి అమృతము కంటే తియ్యగా నుండి ప్రపంచయాత్ర చేయు మార్గమును సులభముగను సుగమముగను చేయును. యోగీశ్వరుల కథలు పవిత్రములు. అవి మన చెవుల ద్వారా హృదయమందు ప్రవేశించినప్పుడు శరీర స్పృహయును అహంకారమును ద్వంద్వ భావములను నిష్క్రమించును. మన హృదయమందు నిల్వయుండిన సందేహములు పటాపంచలైపోవును. శరీర గర్వము మాయమైపోయి కావలసినంత జ్ఞానము నిల్వ చేయబడును. శ్రీ సాయిబాబా కీర్తి వర్ణనలు ప్రేమతో పాడిన గాని వినిన గాని భక్తుని పాపములు పటాపంచలగును. కాబట్టి ఇవియే మోక్షమునకు సులభ సాధనములు. కృతయుగములో శమదమములు అనగా నిశ్చల మనస్సు శరీరము, త్రేతాయుగములో యాగము, ద్వాపరయుగములో పూజ, కలియుగములో భగవన్మహిమలను నామములను పాడుట మోక్ష మార్గములు. 4 వర్ణముల వారు ఈ చివరి సాధనమును అవలంబించవచ్చును. తక్కిన సాధనములు అనగా యోగము, యాగము, ధ్యానము, ధారణము అవలంబించుట కష్టతరము. కాని భగవంతుని కీర్తిని మహిమను పాడుట అతి సులభము. మన మనస్సును మాత్రము అటువైపు త్రిప్పవలెను. భగవత్ కథలను వినుట వలన పాడుట వలన మనకు దేహాభిమానము తొలగిపోవును. అది భక్తులను నిర్మోహులుగా చేసి తుదకు ఆత్మసాక్షాత్కారము పొందినట్లు చేయును. ఈ కారణము చేతనే సాయిబాబా నాకు సహాయపడి నాచే ఈ సచ్చరితామృతమును వ్రాయించాను. భక్తులు దానిని సులభముగా చదువగలరు, వినగలరు. చదువునప్పుడు వినునప్పుడు బాబాను ధ్యానించవచ్చును. వారి స్వరూపమును మనస్సునందు మననము చేసుకునవచ్చును. ఈ ప్రకారముగా గురువునందు తదుపరి భగవంతుని యందు భక్తి కలుగును. తుదకు ప్రపంచమందు విరక్తి పొంది ఆత్మసాక్షాత్కారము సంపాదించగలుగుదుము. సచ్చరితామృతము రాయుట, తయారు చేయుట బాబా యొక్క కటాక్షము చేతనే సిద్ధించినవి. నేను నిమిత్తమాత్రుడుగానే యుంటిని. సాయిబాబా యొక్క మాతృప్రేమ. ఆవు తన దూడనెట్లు ప్రేమించునో అందరికీ తెలిసిన విషయమే. దాని పొదుగెల్లప్పుడూ నిండియే యుండును. దూడకు కావలసినప్పుడెల్లా కుడిచినచో పాలు ధారగా కారును. అలాగుననే బిడ్డకు ఎప్పుడు పాలు కావలనో తల్లి గ్రహించి సకాలమందు పాలిచ్చును. బిడ్డకు గుడ్డలు తొడుగుటయందును అలంకరించుటయందును తల్లి తగిన శ్రద్ధ తీసుకుని సరిగా చేయును. బిడ్డకు ఈ విషయమేమీ తెలియదు. కాని తల్లి తన బిడ్డలు చక్కగా దుస్తులు ధరించి అలంకరింపబడుట చూచి అమితానందము పొందును. తల్లి ప్రేమకు సరిపోల్చదగినదేదీయూ లేదు. అది అసామాన్యము, నిర్వ్యాజము. సద్గురువులు కూడా ఈ మాతృప్రేమ వారి శిష్యులందు చూపుదురు. సాయిబాబాకు కూడా నా యందట్టి ప్రేమయుండెను. దానికి క్రింది ఉదాహరణమొకటి. 1916వ సంవత్సరంలో నేను సర్కారు ఉద్యోగము నుండి విరమించితిని. నాకీయ నిశ్చయించిన పింఛను కుటుంబమును గౌరవముగా సాకుటకు చాలదు. గురు పౌర్ణమి నాడు ఇతర భక్తులతో నేను కూడా షిరిడీకి పోయి తిని. అన్నా చించినీఖర్ నా గురించి బాబాతో ఇట్లనెను: దయచేసి ఈ అన్నాసాహెబ్ యందు దాక్షిణ్యము చూపుము. వానికి వచ్చు పింఛను సరిపోదు. వాని కుటుంబము పెరుగుచున్నదే. వానికి ఇంకేదైనా ఉద్యోగం ఇప్పించుము. వాని ఆతురతను తీసి నిశ్చింతను కలుగు చేయుము. అందులకు బాబా ఇట్లు జవాబిచ్చాను: వానికి ఇంకొక ఉద్యోగము దొరుకును. కాని వాడిప్పుడు నా సేవతో తృప్తి పడవలను. వాని భోజన పాత్రలు ఎప్పుడూ పూర్ణముగానే ఉండును. అవి ఎన్నటికీ నిండుకొను. వాని దృష్టినంతటినీ నా వైపు త్రిప్పవలను. నాస్తికుల దుర్మార్గుల సహవాసమును విడువవలను. అందరి ఎడల అణుకువ నమ్రతలు ఉండవలను. నన్ను హృదయపూర్వకముగా పూజించవలను. వాడిట్లు చేసినచో శాశ్వతానందం పొందును. నన్ను పూజింపుడను దానిలోనే ఈ నన్ను అనగా ఎవరు అను ప్రశ్నకు సమాధానము ఈ గ్రంథము యొక్క ఉపోద్ఘాతములో సాయిబాబా ఎవరు అను శీర్షిక క్రింద చెప్పిన దానిలో విశదీకరింపబడి ఉన్నది. చూడుడు. రోహిలా కథ. రోహిలా కథ విన్నచో బాబా ప్రేమ ఎట్టిదో బోధపడను. పొడుగాటివాడును, పొడుగైన చొక్కా తొడిగినవాడును, బలవంతుడునగు రోహిలాయుకుడు బాబా కీర్తి విని ఆకర్షితుడై
షిరిడీలో స్థిర నివాసము ఏర్పరచుకొనెను. రాత్రింబగళ్ళు ఖురానులోని కల్మాను చదువుచూ అల్లాహో అక్బర్ అని ఆబోతు రంకె వేయునట్లు బిగ్గరగా నడుచుచుండెను. అందువలన పగలంతయూ పొలములో కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చిన షిరిడీ ప్రజలకు రాత్రి నిద్రాభంగమును అసౌకర్యమును కలుగుచుండెను. కొన్నాళ్ల వరకు వారు దీనిని ఓర్చుకునిరి. తుదకు ఆ బాధను ఓర్వలేక బాబా వద్దకేగి రోహిలా అరుపులు ఆపమని బ్రతిమాలిరి. బాబా వారి ఫిర్యాదును వినకపోవటయే కాక వారిపై కోపించి వారి పనులు వారు చూచుకొనవలసినదే కాని రోహిలా జోలికి పోవద్దని మందలించిరి. రోహిలాకు ఒక దౌర్భాగ్యపు భార్య గలదనియు, ఆమె గయ్యాలి అనియు, ఆమె వచ్చి రోహిలాను తనను బాధ పెట్టుచున్నదనియు రోహిలా ప్రార్థనలు విని ఆమె ఏమీ చేయలేక ఊరకు యుండుననియు బాబా చెప్పెను. నిజముగా రోహిలాకు భార్యయే లేదు. భార్య అనగా దుర్బుద్ధి అని బాబా భావం. బాబాకు అన్నిటికంటే దైవ ప్రార్థనలయందు మిక్కుటమగు ప్రేమ. అందుచే రోహిలా తరపున వాదించి ఊరిలోని వారి నోపికతో నోర్చుకుని ఆ అసౌకర్యమును సహింపవలసినదనియు అది త్వరలో తగ్గుననియు బాబా బుద్ధి చెప్పెను. బాబా యొక్క అమృతతుల్యమగు పలుకులు. ఒకనాడు మధ్యాహ్నం హారతైన పిమ్మట భక్తులందరూ తమ తమ పసలకు పోవుచుండిరి. అప్పుడు వారికి బాబా ఈ క్రింది చక్కని ఉపదేశమిచ్చిరి. మీరెక్కడ ఉన్నను, ఏమి చేయుచున్నను నాకు తెలియనని బాగుగా జ్ఞాపకముంచుకొనుడు. నేనందరి హృదయముల పాలించువాడను, అందరి హృదయములలో నివసించువాడను. నేను ప్రపంచమందు గల చరాచర జీవకోటిని ఆవరించియున్నాను. ఈ జగత్తును నడిపించువాడను, సూత్రధారిణి నేనే. నేనే జగన్మాతను. త్రిగుణముల సామరస్యమును నేనే. ఇంద్రియ చాలకుడను నేనే. సృష్టి స్థితి లయకారకుడను నేనే. ఎవరైతే తమ దృష్టిని నా వైపు త్రిప్పెదరో వారికి ఏ హాని గాని బాధ కాని కలుగదు. నన్ను మరచిన వారిని మాయ శిక్షించును. పురుగులు, చీమలు తదితర దృశ్యమాన చరాచర జీవకోటి అంతయు నా శరీరమే, నా రూపమే. ఈ చక్కని అమూల్యమైన మాటలు విని వెంటనే నా మనస్సులో ఏ నౌకరీ కొరకు యత్నించక గురుసేవలోనే నిమగ్నమగుటకు నిశ్చయించుకుంటుని. కాని అన్నా చించినీకరు ప్రశ్నకు బాబా చెప్పిన సమాధానము నా మనస్సునందుండెను. అది జరుగునా లేదా అని సందేహము కలుగుచుండెను. భవిష్యత్తులో బాబా పలికిన పలుకులు సత్యములైనవి. నాకొక సర్కారు ఉద్యోగము దొరికెను. కాని అది కొద్ది కాలము వరకే. అటు పిమ్మటి వేరే పని ఏదియూ చేయక శ్రీ సాయి సేవకు నా జీవితమంతయు సమర్పించి తిని. ఈ అధ్యాయమును ముగించబోవు ముందు చదువరులకు నేను చెప్పేదేమనగా, బద్ధకము, నిద్ర, చంచల మనస్సు, దేహాభిమానము మొదలగు వాణిని విడిచి వారు తమ యావత్తు దృష్టిని సాయిబాబా కథల వైపు త్రిప్పవలను. వారి ప్రేమ సహజముగా నుండవలను. వారు భక్తి యొక్క రహస్యమును తెలుసుకుందురుగాక. ఇతర మార్గమును అవలంబించి అనవసరముగా అలసిపోవద్దు. అందరూ ఒకే మార్గమును త్రొక్కుదురుగాక, అనగా శ్రీ సాయి కథలను విందురుగాక. ఇది వారి అజ్ఞానమును నశింపచేయును, మోక్షమును సంపాదించి పెట్టును. లోభి ఎక్కడ ఉన్నప్పటికీ వాని మనస్సు తాను పాతిపెట్టిన సుత్తునందేయుండునట్లు బాబాను కూడా ఎల్లరూ తమ హృదయములందు స్థాపించుకుందురుగాక. 3వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.